రెండు, గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోతోంది. గౌతమ మహర్షిని తానేం చేయలేడు, ఎందుకని ఆయన పరమసాత్వికుడు. కానీ ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయనకి కోపం వచ్చి శాపం ఇవ్వాలి. అందుకని తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు, గౌతమ మహర్షి భార్య అయిన అహల్య జోలికి వెళ్ళాలి. ఒకటి, తన కోరిక తీరుతుంది అహల్యను అనుభవించడం. రెండు, అహల్యను అనుభవించడం చేత గౌతముడి తపస్సు భ్రష్టం అవుతుంది. ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముడి ఆశ్రమానికి వెళ్ళాడు. మునివేష ధరో హల్యామిదం వచనమబ్రవీత్. గౌతమ మహర్షి యొక్క వేషాన్ని కట్టాడు. ఎప్పుడు వెళ్ళాడు? పైగా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఉట్టినే చెప్పరు మహర్షి, ఏది చెప్పినా తిన్నగా మాట్లాడరు ఇలాంటి విషయాల్ని. ఆలోచించవలసిన విషయాలు. తెల్లవారుజామున వెళ్ళాడు బ్రాహ్మీ సమయంలో. బ్రాహ్మీ ముహూర్తము కేవలము దేవతారాధనకు మాత్రమే. పూర్వ సంధ్యయందు కాని ఉత్తర సంధ్యయందు కాని మిట్ట